వెల్కమ్ టు మై ఛానల్ మాదేశ్ ట్రావెల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో మీకు ఒక ఇద్దరు పైలట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను గైస్. సో సెకండ్ పైలట్ అలా. సో ఆయన సెకండ్ పైలట్ రమేష్ గౌడ్, మాదేశ్ ట్రావెల్స్ సెకండ్ పైలట్. సో గైస్ జడ్చర్లలో డిన్నర్ బ్రేక్ అయితే ఉంది, జడ్చర్ల మునావర్ దాబా. సో రమేష్ గౌడ్ అన్న సెకండ్ పైలట్. సో ఆయన సో మీరు డిన్నర్ బ్రేక్ తర్వాత డ్రైవ్ చేస్తారు. సో ఫస్ట్ పైలట్ అయితే ఉన్నారు మధు అన్న, ఆయన. సో మదన్న ఫస్ట్ పైలట్. జడ్చర్ల మునావర్ దాబా దాకా మదన్ అయితే డ్రైవ్ చేస్తారు. ఫస్ట్ పైలట్ చెప్పినా కదా, సెకండ్ పైలట్ అనమాట. సో రమేష్ గౌడ్ అన్న, మదన్న ఇద్దరు పైలట్స్. సో టాయిలెట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ మదన్ అయితే ఎక్కుతారు డ్యూటీలోకి. సో గాయ్స్ క్యాబిన్ వ్యూ అయితే చూపిస్తున్నా కదా, ఇది హైదరాబాద్ టు బెంగళూరు సర్వీస్. సో అక్కడ ఒక స్టాఫ్ అయితే కండక్టర్ అయితే ఉన్నారు, మాదేశ్ ట్రావెల్స్ కండక్టర్. సో లోపల ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూపిస్తాను గైస్. సో మాదేశ్ ట్రావెల్స్ వోల్వో 9600 SLX అనమాట. సో ఇక్కడ హెల్పర్ అయితే ఉన్నారు, మాదేశ్ ట్రావెల్స్ హెల్పర్ అయితే ఉన్నారు. సో ఈయనతో అయితే మాట్లాడదాము. సో ఆయన మాదేశ్ ట్రావెల్స్ హెల్పర్ ఆయన. సో మాదేశ్ ట్రావెల్స్ హెల్పర్ నాగేంద్ర అన్న, మాదేశ్ ట్రావెల్స్ హెల్పర్ అనమాట. సో ఈయన పికప్ చేయ వరకు ఉంటారు, ప్యాసింజర్స్ లగేజెస్ అన్ని పెట్టి పికప్ పాయింట్ వరకు ఉంటారు. సో తర్వాత అన్నకి రెస్ట్, మళ్ళీ జడ్చర్ల మునావర్ దాబా దగ్గర డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది బస్కి. సో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూపిస్తా. వోల్వో 9600 SLX మోడల్ అనమాట. సో మాదేశ్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇది డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్, ఇది సింగిల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్. ఇక్కడ 2 CC కెమెరాలు అండ్ వైఫై రూటర్ అయితే ఉంది గైస్. సో బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇక్కడ ఒక లగేజ్ హోల్డర్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఒక లగేజ్ హోల్డర్ అండ్ ఇక్కడ పెద్ద లగేజ్ హోల్డర్ ఇద్దరికి. డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్, సింగిల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్. గైస్ మీకు ఒకసారి బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూపిస్తాను. సో హైదరాబాద్ టు బెంగళూరు సర్వీస్ అనమాట ఈ మాదేశ్ ట్రావెల్స్ వచ్చేసి. సో గైస్ మీకు ఒకసారి మాదేశ్ ట్రావెల్స్ కండక్టర్ని అయితే చూపిస్తా. సో మాదేశ్ ట్రావెల్స్ కండక్టర్ అనమాట. సో ఆయన కోటి మాదేశ్ ట్రావెల్స్ కండక్టర్ హైదరాబాద్ టు బెంగళూరు టికెట్స్ అయితే చెక్ చేస్తారనమాట. సో మీకు సెకండ్ పైలట్ని అయితే చూపించినా కదా రమేష్ గౌడ్ అన్న. సో సెకండ్ పైలట్ని అయితే చూపించా కదా రమేష్ గౌడ్ బెంగళూరు, ఈయన హెల్పరు. సో నాగేంద్ర అన్న హెల్పర్ అనమాట. సో రమేష్ గౌడ్ అన్న సెకండ్ పైలట్. సో మీకు ఒక్కసారి లోపలికి అయితే చూపిస్తా. సో మధు అన్న ఫస్ట్ పైలట్. సో మధు అన్న అనమాట ఫస్ట్ పైలట్. సో చెప్పాను కదా డిన్నర్ బ్రేక్ వరకు ఉంటారు, డిన్నర్ బ్రేక్ తర్వాత రమేష్ గౌడ్ అన్న ఎక్కుతారు. సో ఎన్ని గంటల నుంచి చేస్తుంది అన్న బెంగళూరుది? ఎన్ని గంటల నుంచి చేస్తుంది? 7. లాస్ట్ పాయింట్ బొమ్మచంద్ర. సో లాస్ట్ పాయింట్ బొమ్మచంద్ర అనమాట. సో చెప్పాను కదా పైలట్స్ గురించి, డిన్నర్ బ్రేక్ తర్వాత రమేష్ అన్న ఎక్కుతారు, మళ్ళీ టాయిలెట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ మధు అన్న ఎక్కుతారు డ్యూటీలోకి. సో గైస్ మీకు ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించినా కదా, ఇదనమాట క్యాబిన్ వ్యూ, డ్రైవర్ గారు క్యాబిన్ వ్యూ అనమాట. సో గైస్ మీకు ఒకసారి బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూపిస్తాను. సో ఇది డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్, ఇది సింగిల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్. ఇక్కడ 2 AC వెంట్స్ ఉన్నాయి అండ్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి గైస్. సో AC కూలింగ్ చాలా చిల్ ఉంది. సో లాస్ట్ వ్యూ అయితే చూపిస్తాను మీకు మాదేశ్ ట్రావెల్స్ లాస్ట్ వ్యూ. సో గైస్ 9600 మోడల్ అనమాట. సో వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఇచ్చారు ప్రతి ప్యాసింజర్స్కి. సో గైస్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో మీకు ఒకసారి అవుట్ సైడ్ లుక్ అయితే చూపిస్తాను గైస్. మాదేశ్ బిజినెస్ క్లాస్. సో మాదేశ్ అనమాట బిజినెస్ క్లాస్ ఈ బస్ వచ్చేసి. సో ఫ్రంట్ లుక్ అయితే చూపిస్తాను. మాదేశ్ బిజినెస్ క్లాస్. సో స్వదేశ్ అని ఉంది అండ్ వెంకటేశ్వరం స్టిక్కర్ అయితే ఉంది, దేవుడి స్టిక్కర్. మాదేశ్ స్వదేశ్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా స్వదేశ మాదేశ్ అని ఉంది. సో మాదేశ్ ఇక్కడ ఇండియా బొమ్మ అయితే ఉంది గైస్.
సో భారతదేశం బొమ్మ అయితే ఉంది బస్ మీద. సో లగ్జరీ బిజినెస్ క్లాస్, మాదేశ్ ట్రావెల్స్ లగ్జరీ బిజినెస్ క్లాస్ అని ఉంది గైస్. సో మీకు ఒక్కసారి వెనకాల తెచ్చి చూపిస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చరు. సో వీళ్ళ వెబ్సైట్ అనమాట, స్వదేశ్ అని ఉంది. సో ఇండియా సింబల్ అయితే ఉంది బస్కి, B8R వోల్వో. సో ఒకసారి మీకు అవుట్లుక్ అయితే చూపించినా కదా గైస్. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాయి. బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇది వైజాగ్ సర్వీస్ అనమాట. సో పైలట్స్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను మీకు. సో ఇద్దరు పైలట్స్ అయితే ఉన్నారు. సో ఆయన, సో ఇక్కడ పైలట్ అయితే కండక్టర్ అయితే ఉన్నారు. సో ఆయన, సో ఇక్కడ హెల్పర్ అయితే ఉన్నారు. ఆయన హెల్పర్ పేరు మనోజ్ అనమాట. పికప్స్ పాయింట్ వరకు అయితే ఉంటారు మాదేశ్ ట్రావెల్స్. సో ఇక్కడ ఒక పైలట్ ఉన్నారు, హనుమాన్ వచ్చేసి ఫస్ట్ బిట్ అనమాట. వినోద్ పేరు వినోద్ అన్న, కండక్టర్ ఆఫ్ మాదేశ్ ట్రావెల్స్. హనుమాన్ అన్న ఫస్ట్ పైలట్ అనమాట. సెకండ్ పైలట్ వచ్చేసి కిరణ్ అనమాట. సో ఈ బస్కి డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది గైస్. డిన్నర్ బ్రేక్ అయితే. సో గైస్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు కదా, ఇట్లా ఉంటుంది గైస్. వైజాగ్ సర్వీస్ అనమాట. సైడ్ ప్లీజ్. సో వైజాగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్. సో ఇక్కడ 2 AC వెంట్స్ ఉన్నాయి అండ్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 4 AC వెంట్స్ అయితే ఉన్నాయి గైస్. సో మీకు ఒక్కసారి క్యాబిన్ వ్యూ అయితే చూపిస్తాను. సో గైస్ క్యాబిన్ వ్యూ. హనుమాన్ అన్న కూకట్పల్లి నుంచి అయితే బస్ అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ పికప్ పాయింట్ కూకట్పల్లి. ఇదే కదా నాకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ KPHP అనమాట. నెక్స్ట్ పికప్ పాయింట్ వచ్చేసి. సో గాయస్ మీకు మాదేశ్ ట్రావెల్స్ చూపించాను కదా, అది బెంగళూరు సర్వీసు, ఇది వైజాగ్ వెళ్ళే సర్వీస్ అనమాట. ఈ బోర్డ్ అయితే అయిపోతున్నాను. సో సేమ్ అనమాట మాదేశ్. సో ట్రావెల్ విత్ బిజినెస్ క్లాస్ హైదరాబాద్ టు వైజాగ్. సో పక్కనే మయూరి బస్ అయితే వెళ్ళింది గైస్. సో ఈ బస్ కూడా అయితే బయలుదేరిపోతుంది, బెంగళూరు బస్ అనమాట.